సోయా కీమా రోటీ. సోయా కీమా రోటీ. సో అమేజింగ్ కాంబినేషన్ యాక్చువల్గా. నిజంగా ఆస్టియోపోరోసిస్ అనగానే నేను కూడా బోన్స్కి సంబంధించింది అనుకున్నా, బట్ లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా అయ్యొచ్చు అని. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి ఆ రెసిపీ అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రోటీ అనగానే మనం గోధుమ పిండితోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాము, బట్ ఈ మధ్య మిల్లెట్స్ కూడా యాడ్ చేస్తున్నాము, రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఇలాగా. సో రాగి పిండి అండ్ గోధుమ పిండి కాంబినేషన్ అనమాట. అండ్ సోయాకేమో ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చేసా. ఇంకా రెగ్యులర్గా మనకి ఏది కావాలో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జస్ట్ మైల్డ్గా చేసుకుంటే ఏంటంటే మనం చట్నీలో కానీ లేకపోతే పచ్చడిలో కానీ తీసుకోవచ్చు. అండ్ మనకు సైడ్గా డిప్ ఏమీ అవసరం లేకపోయినా మనం ఓన్లీ రోటీ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇది సార్ట్ చేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాం. ముందుగా కొంచెం నూనె, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఫస్ట్ జీలకర్ర, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే. ఇప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టిన సోయా కీమా కూడా వేసాం. సో ఇదైతే అలా వేగుతుంటుంది. ఈలోపు మనము చపాతీ కూడా రెడీ చేస్తాం. కారం ఇంకా ఉప్పు కూడా కలిపేసుకొని మనం చపాతీ పిండి కలిపేస్తాం. కొంచెం కారం, ఓకే, అలాగే కొంచెం ఉప్పు. ఓకే, సో పర్ఫెక్ట్గా మనం స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇందాక నువ్వు అన్నట్టు నిజంగానే చట్నీ కానీ అసలు ఇంకే డిష్ అక్కర్లేదు, ఇది ఒకటే సరిపోతుంది యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ మనం పిండి కూడా కలిపేసుకుందాం. ముందుగా కొంచెం గోధుమ పిండి, సో ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాం. ఈక్వల్గా తీసుకుంటున్నాం. ఆ తర్వాత రాగి, ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో స్టఫింగ్ కూడా మనము అందులోనే యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాం. అవును. ఓకే, సో ఇది కూడా ఒకసారి చూసేద్దామా? ఓకే, సో ఇది కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. సో కలిపేద్దామా మరి? కలిపేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే, సో కొంతమంది పరాటాస్ లాగా కూడా చేసుకుంటారు, లేకపోతే మనం ఇలా కలిపేసి కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపేసి కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని వాటర్ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్. ఇప్పుడు మనం ఇంకా రోటీలాగా చేసేస్తాం. ఓకే, సో ఈలోపు ఒకసారి ప్యాన్ కూడా వేడి చేసేస్తాం. మనం గోధుమ పిండి కూడా యూస్ చేసాం కాబట్టి కొంచెం ఆ టెక్స్చర్ మరీ సాఫ్ట్గా ఉండదు యాక్చువల్లీ. అవును, కొంచెం మనము ఇలా కర్రతో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ రాగి పిండి యూస్ చేస్తే మనం ఓన్లీ చేతితో తీసుకుంటే సరిపోతుంది. ప్యాన్కి కొద్దిగా ఆయిల్ కూడా నేను వేస్తాను. ఓకే.
చాలా సాఫ్ట్గా వస్తున్నట్టుంది యాక్చువల్లీ. యా సో నాకు తెలిసి ఒక్క రోటీ పర్ఫెక్ట్ అనుకుంటా. యా ఒక్క రోటీ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం చాలా స్టఫింగ్ చేస్తాం అండ్ అందులో 2 ఫ్లవర్స్ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి అపిటైట్కి సరిపోతుంది. ఓకే, సో నిజంగానే చాలా థిక్గా కూడా వచ్చింది అండ్ ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది యాక్చువల్గా ఒకటి తింటే. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇది? యా నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఎర్లీ డిన్నర్ లాగా ప్రిఫర్ చేస్తే బెటర్. సోయా ఏదైతే ఉందో అది డైజెస్ట్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. కరెక్ట్. సో అదైతే ఎర్లీ డిన్నర్ లేదంటే నార్మల్గా లంచ్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో చక్కగా 2 వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా 2 వైపులా అయితే కాల్చుకున్నాము. మరి సర్వ్ చేసుకుందామా? యా ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది యాక్చువల్గా తినగానే, అండ్ కొద్దిగా ఫ్లేవర్ అరోమా కూడా వస్తుంది. మనం చక్కగా సోయా వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము, అంటే పర్ఫెక్ట్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టునా మరి? యా లాస్ట్ సోయా కీమా రోటీ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ సోయా కీమా రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయా కీమా రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, సోయా కీమా 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు. సోయా కీమా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సోయా కీమా వేసి వేగాక అందులో కారం తగినంత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, రాగి పిండి, కొద్దిగా ఉప్పు, మగ్గించుకున్న సోయా మిశ్రమం, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నూనె, కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. చిన్న ఉండలా తీసుకొని పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకొని ఈ రోటీని తవాపై వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా కీమా రోటీ రెడీ.